హలో అండి, అందరికీ నమస్తే. తెలంగాణలో సంక్రాంతి అంటే సకినాలు కంపల్సరీ ఉండాల్సిందే కదండి. చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఈ తెలంగాణ స్పెషల్ సకినాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ సకినాలు చేసుకోవడానికి రేషన్ బియ్యమే బాగుంటాయండి. వాటిని తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని రాత్రంతా నానబెట్టేసుకున్నానండి. మీకు టైం లేకపోతే ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోండి. ఈ బియ్యంలో రాళ్ళు ఏం లేకుండా నీట్గా గాలించుకొని రాత్రంతా నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ వాటర్ మొత్తం తీసేసి ఇలా రంధ్రాల గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకొని ఒక అరగంట సేపు ఇలా ఆరపెట్టుకోవాలి. అలా అని ఎండలో పెట్టకూడదండి. మామూలుగా ఒక క్లాత్ పైన వేసేసుకొని ఆరపెట్టుకోవాలి. బాగా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా కాకుండా కొంచెం బియ్యం తడి ఉండగానే మనం పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న తర్వాత కంపల్సరిగా ఒకసారి జల్లెడ పట్టేసుకొని పిండిని తీసుకోవాలి. ఈ సకినాల్లో వేయడానికి నువ్వులని వాటర్లో వేసుకున్నట్టయితే గట్టిగా ఉన్న నువ్వులు కిందికి వెళ్ళిపోతాయి, కొంచెం తాలుగా ఉన్నాయి పైన ఉంటాయి. వాటిని తీసేసి నువ్వుల్ని తీసుకోవాలి. ఇక్కడ 3 కిలోల బియ్యంతో నేను సకినాలు చూపిస్తున్నానండి. దానికి మెజర్మెంట్ చెప్తున్నాను. ఓమా 3 కేజీలకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. నువ్వులు కేజీకి 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. తక్కువ ఎక్కువ అని ఏం లేదండి, కానీ మరీ ఎక్కువ వేసుకుంటే కాస్త బరకగా వస్తాయి. తక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుండదు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత మంచి నువ్వులైనా కొంచెం అక్కడక్కడ తాలు గింజలు ఉంటాయండి. అవి మనం పిండిలో కలిపినట్టయితే ఆయిల్లో వేగానే చిటపటమంటాయి కాబట్టి ముందే ఒకసారి గాలించుకొని తీసుకున్నట్టయితే బాగుంటుంది. పిండిని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10-15 నిమిషాలు ఊరికే పక్కకు పెట్టేసేయండి. పిండి బాగా నానుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని గిన్నెలోకి తీసుకొని సకినాలు పోసుకోవడమే. ముందు పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగానే ఇక్కడ నేను 3 కేజెస్ మాత్రమే చేశాను కాబట్టి పిండిని ఒకేసారి కలుపుకున్నాను. మీరు ఎక్కువ కేజెస్లో చేసుకున్నట్టయితే కొద్దిగా పిండి అయినా కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైపోయి పిండి లూజ్గా అవుతుందండి. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పిండిని కాస్త క్లాత్ మీద వేసినట్టయితే వాటర్ మొత్తం తీసేసుకుంటుంది. అప్పుడు సకినాలు వేసుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మన చేతిలో ఎంత పడితే అంత తీసేసుకోవచ్చు. ఇలా సన్నగా వేళ్ళ మీదనే ప్రెస్ చేస్తూ తిప్పుతూ మనం సకినాలను వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కుంకుమ పెట్టి కొంచెం గౌరమ్మలాగా చేసేసుకున్నాను కదండి. అది కొంతమంది గణపతి అంటారు, కొంతమంది గౌరమ్మ అంటారు. అలా చేయడం పద్ధతి అని చేశానండి. ఇలా అన్ని సకినాలని ఒక్కొక్కటిగా పోసుకోవాలి. పిండి మనం పోస్తున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే చేతికి తడి చేసుకొని పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని వేసుకోవచ్చు. అన్ని సకినాలని ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాతనే మనం కాల్చుకుంటాము. ఈ సకినాలు కంపల్సరీ కాస్త ఎండాలి, పచ్చివి వేయకూడదు నూనెలో. ఇలా 2-3 కిలోలు చేసుకున్నప్పుడు అవన్నీ పోసే వరకు టైం ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఎండిపోతాయండి. కొద్దిగా 1 కేజీ అలా చేసుకున్నప్పుడు మనం చేయి తట్టి చూస్తే చేతికి అంటుకోకుండా ఉన్నట్టయితే డ్రై అయినట్టే. అప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్నిగా తీసుకొని ప్లేట్లో వేసుకొని వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. కంపల్సరీ ఆయిల్ వేడిగా ఉండాలి. మనం కాల్చేంతసేపు కూడా మంట ఎక్కువ ఉన్నట్టయితే కరెక్ట్గా సకినాలు వేగి క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ వేడి కాకముందుకే మనం సకినాలను వేసినట్టయితే సకినాలు అన్నీ గట్టిగా అయిపోతాయి, సరిగా వేగవు. నూనె మంచిగా వేడిగా ఉన్నప్పుడే సకినాలను వేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత సకినాలను తీసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఇంత సింపుల్గా సకినాలను చేసేసుకోవచ్చండి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది, కానీ ప్రాసెస్ అయితే ఈజీ అనే చెప్పొచ్చు. ఈ సకినాలకి ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి. తక్కువ ఆయిల్లోనే చాలా సకినాలను ఫ్రై చేయొచ్చు. ఈ టేస్టీ సకినాలు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సకినాల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి. చాలా మంది బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదండి. ఒక్కసారి చెక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.